అబ్బా, మీ అన్యోన్య దాంపత్యం చూశాక అర్జెంటుగా ఒక అమ్మాయి చూసి పెళ్లి చేసేసుకుని ప్రేమించేయాలనుందే. అంటే ఏంటే మా ఆయన అమ్మాయికడా? మరి కాదా? చూడడానికి కాట్రోజ్ లో ఉంటాడు కానీ సెంటిమెంట్ సీన్ లో చంటి కూరల్లో ఏడుస్తున్నాడు. ఇదే మొక్క వెళ్ళి ఆడుతాను, ఆవకాయ ముక్కలు కొట్టినట్టు కొట్టి పచ్చడి చేసేసి జాడీలో పెట్టేస్తాడు. అది నిజమే. అవును, నువ్వు స్టడీస్ మధ్యలో ఎగ్గొట్టేసి ఊళ్ళో నుండిపోయావు కదా. ఎగ్గొట్టేసి కాదు, అమ్మ నాన్నకు తోడుగా ఎవరు లేరని. స్కూల్ మానేసే పిల్లలు కూడా ఇలాంటి రీజన్లే చెప్తారు కానీ తర్వాత మేనేజర్ అయ్యేంత మెదడు ఎలా పెరిగిందే? పెరగటాను కదా మన పెరట్లో మొక్క పెంచాడు మీ బావ. ఆయనేంటి తోటమాల? చెప్పు. ఒక రకంగా అలాంటిదే. పిల్లలు పుట్టడం లేదని డల్ గా ఉంటున్నానని మధ్యలోనే ఆపేసిన ఇంజనీరింగ్ ని మీ బావే దగ్గరుండి పూర్తి చేయించాడు. కోర్సులు నేర్పించి కంపెనీ మెట్లెక్కేలా చేశాడు. నీకు నేర్పించే కాన్సన్ట్రేషన్ లో బాగా నేర్చుకోవడం మానేశాడు. మరి నువ్వు మేనేజర్ వైపు బాగా ఎంప్లాయ్గా మిగిలిపోయాడు. మిగిలిపోలేదు. గడప దాటితేనే అనుమానించే మగాళ్ళ మధ్య గెలిపించే మొగుడు రాజులాంటోడే. అబ్బా, ఇది ఆటో వెనక రాస్తే భలే ఉంటదే. లేదు, నువ్వు చెప్తేనే బాగుంది. అంత సెంటిమెంట్ గా ఉండేవాడు మీ బావ. ఇప్పుడు సెంటిమెంట్ ప్లేస్ లో సెటైర్లు వచ్చాయి. సెటైర్ లేసినంత మాత్రాన సెంటిమెంట్ లేకుండా పోదే. నీతో సెంటిమెంట్ గా ఉంటే నువ్వు బావకు ఆయింట్మెంట్ పూసి కొంగురు కట్టేసుకుంటావు. అందుకే ఈ మగాళ్ళందరూ అలానే మెయింటైన్ చేస్తారు. అంతేనంటావా? అసలే సెంటిమెంట్లు చచ్చిపోయిన శిలా విగ్రహంలో తయారయ్యాడు. ఉన్నాయని ప్రూవ్ చేస్తే పొయ్యిలో కాలు ఎందుకే పెట్టడం? అసలే 2 రోజుల్లో నా పుట్టినరోజు ఉంది, అబ్బాయి పోతాం. ఆ పుట్టినరోజు వంకతోనే బావతో కన్నీళ్లు పెట్టించాలి. మగాళ్ళందరూ కావాలనే పెళ్లాల దగ్గర నటిస్తారని నిరూపించాలి. దానికి నువ్వు సపోర్ట్ చేయాలి. సరే. ఇంతకు ముందు బూడిద పట్టినట్టుండేది మొహం, ఇప్పుడు చింతపండుతో తోని ఇత్తడి చెంబులా తల 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 మెరిసిపోతుంది చూడు. ఆ బోర్డు నీది కాదు, అద్దంది. పొద్దున్నే అద్దం తుడిచా, అందుకే చెంబు మెరిసిపోతుంది. ఓహో, పాపం చెంబు ఫీల్ అయినట్టుంది. నువ్వు నార్మల్. ఏమండి బూస్ట్? బూస్టా? బూస్ట్ అంటే బూస్ట్ టేస్ట్ బాగుందని వేస్ట్ చేయకుండా మీరే తాగేస్తారు కదా. నాకెప్పుడు ఆ కాలం నీళ్ళు చిచ్చి అదే ఆ కాఫీ నీళ్ళే కదా మొహన కొడతారు. ఊరుకోండి. భుజాల మీద బాధ్యతలు మోసే భర్తలు బలంగా ఉండాలంటే అప్పుడప్పుడు బూస్ట్ కూడా తాగాలి. అంతేగాని ప్రేమగా ఎవరు హార్ట్లెస్ ఫెలోస్. ఇస్తలే కాని బా, బండి తాళాలు ఇవ్వ, బయటికి వెళ్ళాలి. బండి అడిగావంటే గుండుగిచ్చుకుని గుండ్రగా తిప్పి కొడతా. పాపం అడుగుతుంది, ఇవ్వచ్చు కదండి. ఆహా, నేను కూడా నిన్ను విడాకులు అడుగుతాను, చెత్తవా? ఇవ్వను. మరి మధ్యలో మూతెట్టకే. అయినా నువ్వు బండి కడగడాలో తొడవడాలే, తిరగడాలు ఉండవు. ఎందుకు పాపం? కట్టలేక కోపం. ఇది బండి వేసుకెళ్తే కొట్టి పెట్రోల్ కన్నా కట్టి చలనాలు ఎక్కువైపోతున్నాయి. ఎదవగ్గి పెట్టు మొహం ఇది. హెల్మెట్ పెట్టుకోదు, చుట్టూడు పొద్దని, సిగ్నల్ జంపులు, టైం అయిపోద్దని, రాంగ్ రూట్లు, దూరం పెరిగిపోద్దని, ట్రిపుల్ రైడింగ్లు. ఆడపిల్లలు కదా ఆపరని. ఆ లాపరో ఫోటోలు తీసి పేపర్ల బిల్లులు పంపుతారు. మేము ఆన్లైన్ లో ఆఫర్లు చూసుకుని కట్టుకోవాలి. రీసెంట్ గా డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా దొరికింది తెలుసా ఇది. అది మిట్ట మధ్యాహ్నం. ఏంటే మందేసేస్తున్నావా? చిచ్చి కాదు. ఏంటి కాదు, దీంతో పాటు 2 గంటల కౌన్సిలింగ్ నాకు కూడా ఇచ్చారు తెలుసా. కోర్టుకెళ్ళి ఫైన్ కూడా కట్టాడు. కోటా? నీతో చెప్పద్దండి. అదేదో చిన్నపిల్ల అని చెప్పదండి, చెప్పరా? ఏంటిది చిన్నపిల్ల? చూసావా ఎలా ఉందా? చీప్ బ్రాండ్ వి తూరగాయ బెచ్చిది. నేను నిద్దట్లో ఉన్నప్పుడు మందేసి కొట్టేసిందనుకో ఎవరితో చెప్పుకోగలను. అందుకే నీతో చెప్పలేదు. అబ్బా, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కరెక్టే కానీ నేను తాగలేదు. అబ్బా, ఏదో కొత్తగా తగులుతుంది. ఏందన్నా చెప్పు. అన్నిసార్లు హెల్మెట్ లేకుండా దొరికితే కేసు ఫైల్ చేసి జైల్లో ఇస్తారంట బా. మరి లేదంటే కిరీటం పెట్టి ఊరేగింతారంటే. ఆ ట్రాఫిక్ అంకుల్ కూడా హెల్మెట్ లైసెన్స్ లేకుండా ఎన్నిసార్లు దొరుకుతావు, సిగ్గు లేదా అని పిచ్చి తిట్లు తిట్టాడు బా. నిన్ను తిట్టడం కాదు, రోడ్డు అంతా దొల్లించి కొట్టాలి. అందుకే ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు రాసుకోమన్నా. చూసావా దీన్ని? కేసు లేని రాసుకోవాలో కూడా అదే చెప్తుందంట. దీనికోసం వెళ్ళా కానిస్టేబుల్ తో అమ్మాయిని ఎలా పెంచాలో కూడా తెలియదా అని పచ్చిబుద్ధులు తిట్టించుకున్నా. అబ్బా, ఇప్పుడు డ్రైవింగ్ చేసేది అక్కలే. అక్క ఎక్కడికే? ఎక్కడికేంటి? 2 రోజుల్లో నా పుట్టినరోజు ఉంది, గ్రాండ్ గా ఏదో ఒకటి చేయాలి కదా. అయితే సరేలేరండి, అర్జెంట్ గా మీ అమ్మ నాన్నకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. మేడ నుంచి దోసేసి పెద్ద గడప గ్రాండ్ గా చేద్దాం. అయినా ప్రతి సంవత్సరం పుట్టినరోజు చేసుకోవడానికి నువ్వేమైనా పసిపిల్లవనుకుంటున్నావేంటే? ఏదో జలమోహం నువ్వును. కావాలంటే కేజీ పెద్ద బూందీ లడ్డు కొనిస్తాను, కాలనీ అంతా పంచి పెట్టుకుని టపట్లు కొట్టించుకో. కనీసం కేక్ అయినా కట్ చేద్దాం బా.
ఎందుకే లాస్ట్ ఇయర్ కట్ చేయించాం. ఒక్కళ్ళు ఒక గిఫ్ట్ అన్న ఇచ్చారా? ఇచ్చారు కదా. ఏమి ఇచ్చారే? స్టీల్ గ్లాసులు, స్టీల్ ప్లేట్లు, న్యూస్ పేపర్లు చుట్టా. మనం ఏమైనా స్టీల్ సామాన్లు అమ్ముకునే వాళ్ళవా? అయితే నా పుట్టినరోజు చేయరా? చైనానే కదా ఇందాక నుంచి చెప్తున్నాను. స్క్రిప్ట్ రా, షార్ట్ ఫిల్మ్ తీసి చూపెట్టాలటి నీకు. ఎల్లు అన్నం పెట్టు. ఎలా బర్త్డే కావాలంట. నీకేంటి 2 వేసి చెప్పాలా? మొద్దులే ఇదే పెట్టుంటది ఫిట్టింగ్. ఏదో బంగాళదుంప మొహం ఇది. బూస్ట్ చల్లారిపోతుంది.